గైస్ నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫిఫా వరల్డ్ కప్ ఇప్పుడు నడుస్తోంది అండ్ అది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి. రొనాల్డో ఫ్యాన్స్కి కొంచెం బాధనే మిగిల్చింది. ఎస్పెషల్లీ ఐషో స్పీడ్ ఉన్నాడు కదా, పాపం ఇంకొక పెట్టి ఏడ్చాడు రొనాల్డో టీం ఓడిపోయిన తర్వాత. అయితే అర్జెంటీనా మెస్సీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మూడ్ మెస్సీ అయిపోలేదు. ఎందుకంటే బేసిక్గా అర్జెంటీనా మ్యాచ్ అయితే గెలిచింది. సో అది కూడా లాస్ట్ ఫ్యూ మినిట్స్లోనే, లాస్ట్ 15 మినిట్స్ లోపే 3 గోల్స్ అనేవి కొట్టడం వల్ల అర్జెంటీనా అయితే మ్యాచ్ గెలిచింది. అప్పటి వరకు ఈజిప్టే లీడ్లో ఉంది 2 గోల్స్తో. కాకపోతే తర్వాత వీళ్ళు గెలిచారు. అండ్ యూనో ఈజిప్ట్ ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ థింగ్ని అచీవ్ చేసిందని అందరూ అనుకున్నారు. కాకపోతే లాస్ట్ మినిట్లో ఏంటంటే ఇక కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఏం జరగలేదు. అండ్ యూనో అంటే గేమ్ వాళ్ళకి అనుకూలంగా లేదు. సో అర్జెంటీనాకి బాగా అనుకూలంగా వెళ్ళింది. సో అదొక ఆటోమేటిక్గా వాళ్ళు గెలిచేశారు. పైగా ఇంకొకటి 2 గోల్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్గానే ఆడారు అప్పుడు కూడా. అంటే అప్పుడు కూడా మళ్ళీ స్కోరింగ్ కోసమే ట్రై చేశారు, అటాకింగ్ మోడ్లోకి వెళ్ళారు. సో అది ప్రాబ్లం అయింది. కొంచెం డిఫెండింగ్ మోడ్లో ఉండుంటే వేరే రకంగా ఉండనేమో ఆ టైంలో. కాకపోతే కొంచెం అట్లా మళ్ళీ గోల్స్ కోసం, మళ్ళీ స్కోర్ కోసం ట్రై చేసి కొంచెం ఇబ్బంది పడ్డారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఓకే, అర్జెంటీనా అయితే ఓడిపోయింది. సారీ, అర్జెంటీనా అయితే గెలిచింది, ఈజిప్ట్ అయితే ఓడిపోయింది. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఈజిప్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈజిప్ట్ ప్లేయర్స్ కొంతమంది ఒక పాయింట్ని రైజ్ చేశారనమాట. అంటే ఏమనంటే ఈ మ్యాచ్ల విషయంలో ఫిక్సింగ్ జరిగింది, రిఫరీ బేసిక్గా వాళ్ళ సైడే ఉన్నాడు కంప్లీట్గా, కావాలని వాళ్ళకి అనుకూలంగా చాలా డెసిషన్స్ ఇచ్చాడని చెప్పి ఈజిప్ట్ ప్లేయర్ అయిన ముస్తాఫా జికో అయితే చెప్పాడనమాట. సో స్టార్టింగ్ నుంచి కూడా రిఫరీ మాకు ఎగెనిస్ట్గానే ఉన్నాడు అండ్ అర్జెంటీనాని వరల్డ్ కప్ గెలుస్తుంది, కంగ్రాచులేషన్స్ అర్జెంటీనా, అది ఫిక్స్ అయిపోండి, ఇంకా ఇది మొత్తం ఫిక్స్ అయిపోయింది, మొత్తం ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అంతా జరిగిపోయిందని చెప్పి ఆయన అయితే చెప్పాడనమాట. అండ్ తర్వాత ఈవెన్ ఈజిప్ట్ కేసు కూడా ఫైల్ చేసింది ఫిఫా మీద. అంటే ఫిఫాకి ఫైల్ చేసింది ఆ రిఫరీ మీద. సో అంటే ఫిఫా మీద కూడా ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి. అంటే అర్జెంటీనాది ఏమంటారు, ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుంది కదా. సో అర్జెంటీనా ఫుట్బాల్ ఫెడరేషన్ మీద కూడా ఇప్పుడు కొన్ని FBI అటాక్స్ అవుతున్నాయి. కొంచెం అటాక్స్ అంటే మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక $300 మిలియన్ వర్త్ మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి నమ్ముతున్నారు ఈ అర్జెంటీనా ఫుట్బాల్ ఫెడరేషన్ విషయంలో. సో FBI బేసిక్గా దాని గురించి రీసెర్చ్ చేస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కేసు మొత్తం దర్యాప్తు చేస్తుంది. సో దానికి సంబంధించిన మెయిన్ పీపుల్ అందరినీ కూడా కొంచెం విచారిస్తున్నారు. సో అది US త్రూ జరిగిందని చెప్పి అభిప్రాయపడతారు, అందుకే FBI ఇన్వాల్వ్ అయిందనమాట ప్రస్తుతానికైతే. సో అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఇక్కడ ఇదైతే మటుకు రిఫరీ మీద ఫిఫాకి అయితే ఈజిప్ట్ అయితే కంప్లైంట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈజిప్ట్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ని మెన్షన్ చేసింది అండ్ అతని మీద ఇన్వెస్టిగేట్ చేసి అర్జెంటుగా అతన్ని ఉద్యోగంలో తీసేయాలి, అతని టీం మొత్తాన్ని కూడా డిస్క్వాలిఫై చేయాలి అండ్ ఫర్దర్గా ఎప్పుడు కూడా ఫిఫాలో ఆ టీం ఉండకూడదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అతని పేరు బేసిక్గా ఫ్రెంచ్ మ్యాన్ ఫ్రాంకోయిస్ లెటెక్షియర్. ఇతను బేసిక్గా అంటే అతను ఒక ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. సో ఫ్రాంకోయిస్ లెటెక్షియర్ అతని పేరు. సో ఇతను బేసిక్గా రెఫరీగా ఉన్నాడు. సో ఆయన మీద బేసిక్గా అలిగేషన్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు, ఆయన ఇదంతా చేస్తున్నాడని చెప్పి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బేసిక్గా ఈజిప్ట్ 2-0తో లీడ్లో ఉందని చెప్పాను కదా ఫస్ట్. సో ఆ 2-0తో లీడ్లో ఉన్న తర్వాత వాళ్ళు ఇంకొక గోల్ కూడా చేశారు యాక్చువల్గా. ఈ ముస్తాఫా జికో అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనే ఒక గోల్ అయితే చేశాడు. కాకపోతే దాన్ని బేసిక్గా రూల్ అవుట్ చేశారు ఫౌల్ అని చెప్పి. సో అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళందరూ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అది. సో వాళ్ళు ఆ గోల్ని బేసిక్గా ఫౌల్ అని చెప్పి పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కావాలి. అండ్ బేసిక్గా ఈజిప్ట్ ఇంకోటి చెప్తున్న మాట ఏంటంటే VAR ఇంకొక విషయంలో కూడా ఫెయిల్ అయింది. అదేంటంటే మహమ్మద్ సలా అనే వ్యక్తి బేసిక్గా ఈ అర్జెంటీనా యొక్క విన్నింగ్ గోల్కి ముందు చేసిన కొన్ని థింగ్స్ ఏవైతున్నాయో వాటి గురించి ఛాలెంజ్ చేశారు, కానీ వాటిని రివ్యూ చేయలేదు. వాటిని కనుక ఒకవేళ రివ్యూ చేస్తుంటే ఆ స్టాపేజ్ టైంలోపు వీళ్ళు గోల్ చేయకుండా ఈజిప్ట్ వాళ్ళకి పెనాల్టీ వచ్చేది. సో ఈజిప్ట్ వాళ్ళకి పెనాల్టీ వచ్చి ఆటోమేటిక్గా వీళ్ళు ఇంకో గోల్ చేయడానికి స్కోప్ ఉండేదన్నమాట. సో అది అలాగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అనమాట. అండ్ ఈజిప్టియన్ కోచ్ అయిన హొసామ్ హసన్ కూడా అదే మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మా టీంని బేసిక్గా కావాలని ఇక్కడ చీట్ చేసి మమ్మల్ని రాకుండా చేశారు, ముందుకు వెళ్లకుండా చేశారు. అండ్ బేసిక్గా అర్జెంటీనాకి మెస్సీని కాంపిటీషన్లో ఉంచడానికి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అయినాయి. సో బేసిక్గా ఎయిదర్
మెస్సీ ఉండాలి లేదా రొనాల్డో ఉండాలి, ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటేనే బేసిక్గా ఫుట్బాల్కి ఆ హైప్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కనుక లేకపోయినట్టయితే ఉండదని చెప్పి కావాలని అర్జెంటీనాను ఉంచడం కోసం, మెస్సీని ఉంచడం కోసం అని చెప్పి వాళ్ళని గెలిపించారు బలవంతంగా అని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడుతున్నాడు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఏమో మరి ఇంకా తెలియదు ప్రస్తుతానికైతే, ఐడియా లేదు యాజ్ ఆఫ్ నో అయితే ఏంటనేది. సో రిగ్గింగ్ అయితే జరిగింది, సో మ్యాచ్ ఫిక్సింగ్ అయితే జరిగింది రిఫరీ విషయంలో అని అయితే చాలా గట్టిగా అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో ఇలా జరగడం అనేది చాలాసార్లు జరిగింది ఇంతకుముందు, అండ్ అప్పుడు కూడా ఇలాంటి అలిగేషన్స్ కొన్ని వచ్చాయి చాలాసార్లు. ఇంతకుముందు ఇలాంటి విషయాల్లో చాలా మాటలు అయితే వచ్చాయి. అప్పుడు కూడా కొంచెం ఇలాగే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారన్న పాయింట్ వచ్చింది. బట్ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఆ ఇన్వెస్టిగేషన్లో లేదు మ్యాచ్ ఫిక్సింగ్ ఏం జరగలేదని చెప్పి క్లారిటీగా అయితే వచ్చారు. సో ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక పక్క ఈ రిఫరీ మీద ఈ ఇష్యూ ఉన్న టైంలోని మరొక పక్క అర్జెంటీనా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్ అసోసియేషన్, సో దాని మీద బేసిక్గా రైడ్స్ అవుతున్నాయి, చాలా పెద్ద స్థాయిలో రైడ్స్ అవుతున్నాయి. అండ్ చాలా పెద్ద స్థాయిలో యూనో పీపుల్ అందరూ కూడా ఏమంటారు, వాళ్ళ సైడ్ ఏదో మిస్టేక్ జరిగిందని చెప్పి అభిప్రాయపడుతున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో. ఇక్కడ అని మనం చెప్పలేము, మన సైడ్ అంతగా దాని గురించి అంత కన్సర్న్ చూపించకపోయవచ్చు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు అనమాట. సో అది మరి పరిస్థితి, అంటే ఐడియా లేదు. సో అది కూడా చిన్న స్కామ్ కూడా కాదు, మళ్ళీ పోనీ అక్కడ జరిగింది అంటే వాళ్ళు చెబుతున్నది ప్రస్తుతానికి. ఒక దగ్గర ఏమో $260 million, ఒక దగ్గర ఏమో $57 million అంట. అంటే ఓవరాల్గా ఎంత అయింది, $317 million వర్త్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి నమ్ముతున్నారు. సో అది దేనికోసం జరిగింది, ఒకవేళ దీనికోసమే జరిగిందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఎంత కాదన్నా సరే. సో అదన్నమాట పాయింట్. అందువల్ల మనం ప్రస్తుతానికైతే ఏం చెప్పలేకపోతున్నాం. కానీ జనరల్గా పెద్ద పెద్ద మ్యాచ్ల విషయంలో ఇలా చాలాసార్లు జరిగింది. ఈవెన్ ఏమైనా వేరే టీములు ఇండియా దగ్గర బాగా తక్కువగా కనుక ఓడిపోయాయి అనుకోండి, బేసిక్గా ఇప్పుడు శ్రీలంక ఓడిపోయింది అనుకోండి, బంగ్లాదేశ్ లాంటి వాడు కూడా బేసిక్గా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, ఇండియా వాడు కొనేశారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ రెడీగా ఉంటారు క్రికెట్ విషయానికి వస్తే. ఫుట్బాల్ అనేది బేసిక్గా ఇండియాకి క్రికెట్ చాలా పెద్దది కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫుట్బాల్ అనేది చాలా పెద్దది. ఫుట్బాల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే, అర్జెంటీనా లాస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు, ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు అక్కడ ఏదైతే గ్యాదర్ అయ్యారో పీపుల్, ఆ క్రౌడ్ ఏదైతే ఉందో అలాంటి క్రౌడ్ని నేను మళ్ళీ నా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి చూస్తాను అనుకోవట్లేదు. ఈవెన్ మళ్ళీ అర్జెంటీనా కప్పు కొట్టినా కూడా అంతమందిని నేను చూస్తాను అనుకోవట్లే. ఆ టైంకి ఒక హైప్ ఉంది, బీభత్సమైన హైప్ ఉంది. పైగా ఈ రొనాల్డో వర్సెస్ మెస్సీ అనేది కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది ఆ టైంకి. సో ఆ తర్వాత ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు రొనాల్డో వర్సెస్ మెస్సీ అనే పాయింట్ లేదు అసలు. సో రొనాల్డో కూడా రిటైర్ అయిపోతున్నాడు అంటున్నారు, బట్ రొనాల్డో మళ్ళీ లేదు, 4 ఏళ్ల వరకు ఉంటాడు. సో మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఒక హైప్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి కదా రొనాల్డో వర్సెస్ మెస్సీ అని చెప్పి. సో ఆ పాయింట్ని కొంచెం కన్సిడర్ చేయడం కోసమైనా, ఆ పాయింట్ని కొంచెం హైలైట్ చేయడం కోసమైనా సరే రొనాల్డో ఉంటాడు, రిటైర్మెంట్ ఇవ్వడం అని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో బట్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, రొనాల్డో, మెస్సీ వీళ్ళిద్దరూ కూడా ఫుట్బాల్ యొక్క ఫేసెస్ అనమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ ఎలాగైతే మన ఇండియన్ క్రికెట్ ఫేసెస్, అట్లా వరల్డ్ కప్ ఫుట్బాల్కి వీళ్ళిద్దరు అనమాట. ఇంకా ఉన్నారు, జ్లాటన్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన భలే ఉంటాడు మనిషి. కానీ ఆయన ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియట్లేదు, అంటే నేను అంత ఎక్కువ ఫోకస్ చేయట్లేదు ఫుట్బాల్ మీద, ఎక్కువ చూడను. సో ఆ జ్లాటన్ అన్న ఆయన భలే ఉంటాడు. ఆయన బేసిక్గా ఆయన మాట్లాడేవి భలే ఉంటాయి. అంటే ఏదైనా నేను అందరికంటే తోపను అన్నట్టు చెప్తాడు ఆయన. సో అది బాగా అనిపిస్తుంది కామెడీగా. ఆయన మీద చాలా మీమ్స్ కూడా ఉంటాయి ఆయనకి. ఆయన వీడియోల కింద కామెంట్ సెక్షన్ కూడా బేసిక్గా ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక వైరస్ బేసిక్గా గ్లాటన్ బాడీలోకి వెళ్తే అది ఇమీడియట్గా యాంటీవైరస్ కింద మారిపోతుంట. సో అది బయటికి తీసి వేరే అందరికి ఎక్కించచ్చు, అంటే ఇట్లా జోకులు వేస్తుంటారు అనమాట. సో సో వెన్ జ్లాటన్ వెంట్ ఫర్ టాయిలెట్, పసిఫిక్ ఓషన్ ఫార్మ్డ్, ఇట్లాంటివన్నీ పెడుతుంటారు అనమాట. ఇవన్నీ ఏవో నడుస్తూ ఉంటాయి. బేసిక్గా రజనీకాంత్ గారి గురించి ఒకప్పుడు మన దగ్గర వచ్చేవి అలాంటి జోకులు, గుర్తుందా మీకు? సో ఒకసారి బేసిక్గా రజనీకాంత్ గారు ఏదో ఏదో వేసారు, సంథింగ్ చాలా జోక్స్ ఉంటాయి రజనీకాంత్ గారివి. సో ఆయన బేసిక్గా ఒకసారి ఎప్పుడో ఏమో కొన్ని జోక్స్ ఉంటాయి, బట్ అవి అంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తురాక మళ్ళీ నేను తప్పుగా చెప్తానేమో అని చెప్పట్లేదు, కానీ నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు. చాలా జోక్స్ ఉంటాయి ఇట్లా రజనీకాంత్ గారి మీద కూడా, సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనమాట.
సో అంటే రజనీకాంత్ గారు బియాండ్ 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 ద హ్యూమన్స్ అన్నట్టు చెప్తుంటారు ఆ జోకుల్లో. అది జ్లాటన్ ఉంటుంది. అట్లా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఫేస్ ఆఫ్ ఫుట్బాల్ అంటే మటుకు రొనాల్డో అండ్ మెస్సీయే గుర్తొస్తారు. అండ్ ఫాలోవర్స్ కూడా వీళ్ళకే చాలా చాలా ఎక్కువ, కొంచెం కూడా కాదు వాళ్ళ ఫాలోవర్స్. రొనాల్డో బేసిక్గా 674 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మెస్సీ బేసిక్గా 512 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అంటే ఫాలోవర్స్ కౌంట్ అనేది బేసిక్గా కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. దానికి మనం అది కొన్నిసార్లు డిఫరెంట్ పర్పసెస్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళు మారుతుంటారు కదా. సో అట్లా రొనాల్డోకి బేసిక్గా ఫాలోవర్స్ కౌంట్ చాలా ఎక్కువ ఉంది అట్లా అన్నమాట. సో యా అది మరి పరిస్థితి. సో ఏదైనా రొనాల్డో యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాడు. అక్కడ కూడా అరౌండ్ 85 మిలియన్ ఎంతో ఫాలోవర్స్ వచ్చేసారు. చాలా త్వరగా వచ్చేసారు. అక్కడ ఎక్కువ టైం కూడా 81 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వెళ్ళిపోతుంది ఫర్దర్గా. అది కూడా వెరీ సూన్ అది కూడా 100 మిలియన్కి వెళ్ళిపోద్ది. సో మిస్టర్ బీస్ట్ అయితే ఆడాడు కానీ బాగానే వచ్చాయి. సో ఓవరాల్గా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఫుట్బాల్కి వీళ్ళే ఫేస్ కదా. సో వీళ్ళు ఉంటేనే బాగుంటుంది అన్న పాయింట్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే బీసీసీఐ మాత్రమే కొన్ని ట్రిక్కులు ప్లే చేస్తుంది అని అనుకోవచ్చు. ప్రపంచంలో అందరూ అదే చేస్తారు. ఎందుకంటే బేసిక్గా స్పోర్ట్ మీద కంటే స్పోర్ట్లో ఉన్న ప్లేయర్స్ మీద బేసిక్గా ఫ్యాన్స్ బాగా పెరిగినప్పుడు నేమార్ ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా బాగా మంచి ఫేమస్. మన దగ్గర సునీల్ ఛెత్రి ఉన్నారు కానీ సునీల్ ఛెత్రి ఆయనకి రావాల్సిన రికగ్నిషన్ ఎప్పుడూ రాలే ఆయనకి. ఇక మనం ఏం చేయలేం దానికి. ఆయన ఎంత అద్భుతంగా ఆడతాడు. ఆయన టాప్ 3 హైయెస్ట్ గోల్ స్కోరింగ్ పర్సన్ ఆయన. కానీ ఆయనకి ఏం అచీవ్మెంట్ రాదు. ఆయన గుర్తింపు ఉండదు, ఏం ఉండదు. ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు ఆయనకి. ఎందుకంటే ఏం చెప్తాను చెప్పండి, అది అంతే ఇంకా. సో నేను అనేది ఏంటంటే ఓవరాల్గా ఇలాగ అంటే ఈ ఎంటైర్ సినారియోలో మేబీ ఫిఫా కూడా ఏదైనా ఒక చిన్న గజిబిజి గందరగోళం చేసి ఉండొచ్చు. అంటే మెస్సీని ఉంచడం కోసం. ఫైనల్కి మెస్సీ కానీ రొనాల్డో కానీ ఇద్దరూ లేకపోతే ఎవడు చూడటం అనే ఫీలింగ్ ఉండి ఇప్పుడు అంతే కదప్పా. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు పెద్ద వరల్డ్ కప్ నడుస్తుంది, ఇండియాలోనే జరుగుతుంది వరల్డ్ కప్ అనుకుందాం. సెమీఫైనల్స్లో ఇండియా ఓడిపోయింది అనుకుందాం, ఫైనల్స్కి వెళ్ళలేదు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండో, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండో జరుగుతుంది. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా. సో ఆ బేసిస్ మీద ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు, ఎంత కాదన్నా సరే, అంతే కదా. సో అట్లా అన్నమాట. అది మరి పాయింట్. చూద్దాం మరి ఇంకా ఏమో ఏం చేస్తారో. సో దాట్స్ గైస్, మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్గా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిప్రాయం ఏంటో ఎంటైర్ ఇష్యూ మీద. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా నెక్స్ట్ వీడియో బాయ్.